సాయిరామ్ అండి. అందరికీ నమస్కారం. శ్రీ కోదండరామస్వామి ఒంటిమిట్టలో మాకు సేవ అందినందుకు స్వామివారు మొదటి రోజు ఈ పుస్తకాన్ని అందజేశారు. లాస్ట్ రోజు ఇంకొక సేవ అందిందండి. మా డ్యూటీ ఏమిటంటే అన్నదానం సౌత్. మేము ఎర్లీ మార్నింగ్ వెళ్ళాము కాబట్టి మాకు ఇంకొక పని కూడా అప్పచెప్పారండి స్వామివారు. ఈ బ్యాగ్లో పులిహోర, అరటిపండు, కేసరి వేయాలండి. ఇందులో ఆల్రెడీ కొన్ని ప్యాకింగ్ చేసి ఉన్నాయి. అవి బిస్కెట్ ప్యాకెట్, కారాలు, మైసూర్ పాకు, 2 స్పూన్స్, 2 టిష్యూ పేపర్స్ ఆల్రెడీ ఉన్నాయి. ఇది రెండో రోజు ప్యాకింగ్ అండి. రెండో రోజు నేను స్వామివారి సేవకు వెళ్ళలేదు. నాకు ఈరోజు స్వామివారి సేవ భాగంగా స్వామివారు లీడర్ల ద్వారా మాకు ఈ బ్యాగ్ని అందజేశారు. ఇందులో తిరుమల లడ్డు అండి. ఎంత అద్భుతం ఉంటే స్వామివారి లడ్డు ఇంటికి రావడం మా జన్మధన్యం. ఇందులో 2 అక్షింతల ప్యాకెట్, ఒక ప్యాకెట్ ఒకరికి ఇచ్చేసామండి, ఇంకొకటి మనం పెట్టుకున్నాం. ఎందుకంటే అక్షింతలు ఉండడం ఒక అద్భుతం కదండి. దీంట్లో ఒక తాడు వచ్చింది చేతి కట్టుకోవడానికి, ఇంకోటి ముత్యం వచ్చింది. ఈ ప్యాకింగ్ మొదటి రోజు చేసామండి. స్వామి మాకు ఈ అవకాశం మొదటి రోజు ఇచ్చినందుకు ఎంతో ఆనందం. కానీ రెండో రోజు లడ్డు ప్యాకింగ్ చేయలేకపోయాను. కానీ మనకు వచ్చిన అవకాశాన్ని వదులుకోకుండా చేసినందుకు స్వామికి కృతజ్ఞత చెప్తున్నానండి. మీరు కూడా ఇది చూస్తూ ఉన్నారని అనుకుంటూ మమ్మల్ని సపోర్ట్ చేయండి. జై గురుదత్త, జై శ్రీరామ్, జై సాయిరామ్. అందరూ బాగుండాలి. చూడండి బ్యాగ్ ఎంత బాగుందో. స్వామి సేవ భాగంగా ఈ బ్యాగ్ బాగా నచ్చిందండి. క్యూట్గా చిన్నది లడ్డు. ఇది ఇంకో బ్యాగ్ బాగుంది కదండి. స్వామివారి ఫోటో వేయడం నిజంగా అండి. ఆ రోజు సేవకు వెళ్ళడం, స్వామివారిని కన్నులారా చూసుకోవడం నాకు ఎంతో ఆనందం అండి. చాలా చాలా అనుభవాలు పొందాను. అక్కడ నాకు తెలియని ఆనందం కలిగింది. స్వామివారు నాకు ఇవన్నీ అందజేశారు. మీరు కూడా ఇంకోసారి 2027లో ఖచ్చితంగా పాల్గొనండి సేవలో. సేవ వల్ల మనకు తెలియని ఒక ఆనందాన్ని ఇస్తాడు స్వామి. ఆ ఆనందాన్ని కూడా మీరు కూడా సంతోషాన్ని అనుభవించండి. జై గురుదత్త.